ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. మంగళ మాంగళ్యే మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని. అమ్మాయి చాలా తెలివైంది. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా. సంతోషం. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ఇది రాజుగారి పెళ్లి. గెస్ట్లందరికి గోల్డ్ ప్లేట్సే పెట్టండి. ఎంత పని చేశారా? కాజు కత్తుల మీద సిల్వర్ ఫాయిల్ ఉందేంట్రా? గోల్డ్ ఫాయిల్ ఏమని చెప్పాను కదా. నాకు సిల్వర్ ఫైల్ ఓకే సార్. సార్ సార్ ఇటువే. అయినా గాజు కత్తుల మీద సిల్వర్ ఫైలే కదా సార్ ఉండేది. అది కాజు కత్తిలి, ఇది రాజు కత్తిలి. గోల్డ్ ఫాయిలే ఉండాలి ప్లీజ్. ముఖేష్ మాయా, నీకు 100 రీఛార్జ్లు. ఇప్పుడే మన అనంత్ వెడ్డింగ్ క్యాసెట్ చూస్తున్నాను, నువ్వు ఫోన్ చేసావు. మొన్న పెళ్లిలో ఎర్ర చీరేసుకొని హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది చూడు, అదే మన కిమ్ కట్రాయర్. వాడొకడు బనీన్ వేసుకొని బేబీ బేబీ అని బాగా డిప్రెషన్ పాటలు పాడుకుని తిరిగాడే. జస్టిన్ బార్బర్, మన సీను గాడు. అదే మాయా, కండ్లు ఎక్కువ బట్టలు తక్కువ జాన్ సీను గాడు. వీళ్ళందరూ నంబర్లు పెట్టి చెప్తా. ఈ ఇయర్ అంతా అంబానీ వెడ్డింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ అంతా రాజుగాడి వెడ్డింగే. వీళ్ళందరితో మన సంగీతంలో డాన్స్లు ఏం చేద్దాం. అదేంటి సార్, అది ఆటో హార్న్ లాగా ఉంది సార్. కోడిగుడ్డ గుడ్డ, అది హార్ట్ షేప్, అది బాగుంది సార్. మేడం పేమెంట్రీ పర్ఫెక్ట్. ప్యారెట్ వేసుకోరా. వాటే కపుల్ సార్, లవ్లీ. నవ్వండి సార్, ఒకళ్ళు చూసుకోండి సార్ ఒకసారి. ప్రతి సంక్రాంతికి మీరు కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారా? అలా ఏమీ లేదు, బట్ నేను కలిసి వచ్చింది. ఎస్ ఎస్, చెప్పండి మీ క్యారెక్టర్ ఏంటి ఈ సినిమాలో? నా క్యారెక్టర్ లీక్ చేస్తే మరి కిక్కే ఉంటుంది మూవీలో. ఓకే, ఐ గాట్ ఇట్. నన్ను సైలెంట్గా ఉండమని మర్యాదగా చెప్పావు. ఇట్స్ ఓకే. అలాగే నేను ఇంకొక క్వశ్చన్ కూడా అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పెళ్లికి సంబంధించినటువంటి సినిమా కాబట్టి చాలామంది పెద్ద మనుషులు పెళ్లి గురించిన అభిప్రాయం చెప్పారు. బుల్రాజ్ గారు, పెళ్ళి అంటే మీరేమనుకుంటున్నారు? పెళ్ళంటే పెళ్ళంటే నాకేటో తెలీదు, బట్ తెలీదు నాకు పెళ్ళంటే. ఓకే సరే ఫైన్. అయితే నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. చెప్పాలనుకుంటుంది పెళ్ళంటే మీ అమ్మ నాన్న చేసుకున్నదేరా పెళ్ళి. ఎస్, అది ఓకే, డన్.